పార్లమెంటు భద్రతపై ప్రశ్నించిన విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం దారుణమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్పు కోరుకున్నట్లే దేశంలో ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారని చెప్పారాయన. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పునాదులు కదులుతాయన్నారు మంత్రి పొన్నం. పార్లమెంటు సభ్యుల్ని దేశ చరిత్రలో ఎన్నడూ కూడా ఆంగ్లేయులు పరిపాలించినాడు కూడా లేనటువంటి విధంగా నియంతృత్వంగా ఒకటే రోజు 90 మందిని మొత్తం 150 మందిని పార్లమెంట్ నుంచి బయటికి పంపి బిల్లులు పాస్ చేసుకున్నటువంటి నియంతృత్వ ప్రభుత్వం ఇది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ హైదరాబాద్ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా నియంతృత్వంగా అప్రజాస్వామికంగా పరిపాలిస్తే ప్రజలు మార్పు కోరుకున్నారో రేపు కేంద్రంలో కూడా ఇదే నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మీ పునాదులు కదులుతున్నాయి బిడ్డ, జాగ్రత్త.